ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీ తీవ్రమవుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర పోటీ ఉంది. ఒకవైపు టీడీపీ సిట్టింగ్ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటే అదే సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ప్రస్తుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆశీస్సులతో తనకు టీడీపీ అధిష్టానం సీటు ఇస్తే చంద్రగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరేస్తానంటున్నాడు. బడి సుధా యాదవ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, గల్లా కుటుంబంతో బలమైన సత్సంబంధాలు, స్థానిక టీడీపీ కేడర్తో ఎనలేని అనుబంధం ఉన్న బడి సుధా యాదవ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇవాళ అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం అయితే ఎంతో ఇప్పటికే రాష్ట్రంలో ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఈ డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, రకరకాల సమస్యలతో యువత పెడదారిన పడుతుంది. అయితే చంద్రగిరిలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు బడి సుధా యాదవ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ప్రజల్లో. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చంద్రగిరిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దాన్ని అరికట్టేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏంటి చాలా అద్భుతమైన కార్యక్రమం. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, ఎవరో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకురాలేదు. మేము చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఇది యువత మెయిన్ ఏంటంటే యువత ఈ రకమైనటువంటి వచ్చి మేము డ్రగ్స్ రహిత కార్యక్రమానికి మేము ముందుకు వస్తామంటూ కూడా యువత ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఎట్లా చూడాలి? మొదటగా నా పిలుపు మేరకు ఇక్కడికి అశేషంగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అక్కచెల్లెలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ శాఖకి ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కూడా రకరకాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి, మత్తు పదార్థాలు విపరీతంగా ఈ యువత తప్పుదోవన పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తే కొంచెం జనాల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కూడా ఇంత పెద్ద సమస్యలు జరిగితే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు, ఏ మాత్రం పట్టించుకున్నట్టు, ప్రధానంగా ఉద్యోగాలు లేకనే ఈ రకమైనటువంటి బానిసానికి వాళ్ళు బలవుతున్నారని మనం చాలా స్పష్టంగా కనపడుస్తుంది కళ్ళ ముందర. మరి యువతకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక కంపెనీ కానీ, ఎటువంటి ఒక సంబంధించి ఒక చిన్న పరిశ్రమ కూడా రాలేదు. మీకు అందరూ కూడా తెలిసిందే. ఒక పరిశ్రమ కూడా లేనప్పుడు యువత ఏం చేయాలి? ఈ యొక్క కార్యక్రమం ఏమి జరగనప్పుడు మన గంజాయి అమ్ముకోవడము, ఇంకా ఈ మత్తు పదార్థాలు అమ్ముకోవడము, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి మీరు చూసుకోండి, ఏ ఒక్క కేసు కూడా ఉండదు. అంటే ఆయనకి సంబంధించిన అనుచరులు, ఆయనకి సంబంధించిన బినామీలు ఈ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ యువతను తప్పుదోవ పట్టించే దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? నేను 21 సంవత్సరాలుగా కూడా గల్లా అరుణమ్మ శిష్యుడిగా, ఆమె అనుచరుడిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆమె నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఆమెతోనే నా పయనం సాగింది. ఆమె యొక్క డిసిప్లైన్ నాలో గట్టిగా పాతుకుంది. ఆమెను చూసే నేను రాజకీయాల్లో కూడా రావడం జరిగింది. అటువంటి లీడరు నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే నేను ఈ వరకు చూడలేదు. 21 సంవత్సరాలుగా కూడా, ఇంకా రారు అటువంటి లీడరు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా 1కి 2 సార్లు ఈ ప్రజానీకం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ఒక నిమిషం కూడా తిరిగి లేనట్టు, ఇక్కడ ప్రజలు నాకు పట్టనట్టు, నేను తాడేపల్లిలో నాకు ముఖ్యమంత్రి గారు రైట్ హ్యాండ్ అన్నట్టు చెప్పుకుంటూ ఇక్కడ ఉండే ప్రజానీకాన్ని గాలికి వదిలేశారు. అందుకని ఉద్దేశంతో ఆ ఒక కారణంతో నేను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలని, ప్రజలు నాకు సహకరించి ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఈ గంజాయి రహిత నియోజకవర్గానికి తీర్చిదిద్దుతాను. మీద అంటే బడి సుధా యాదవ్ గారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అరుణమ్మ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబ ప్రోత్సాహంతో, అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు తీసుకెళ్లి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానంటూ కూడా బడి సుధా యాదవ్ గారు చెప్తున్నారు. కూడా జర్నలిస్ట్ కోటి కలిసి గోపీనాథ్, BRK న్యూస్, చంద్రగిరి నుంచి.